బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. ఇవాళ హైకోర్టులో జీవో నెంబర్ 9పై విచారణ. తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం. ఇదే ప్రధాన వార్త. ఎందుకంటే ఇవాళ దీనిపైనే మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ఏజీ ఏ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఇప్పటికే 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రేపే తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్. గ్రామాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొలిక్కి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం తీర్పిస్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది, వాయిదా వేస్తుందా, లేకపోతే ఇది ఈ 42% రిజర్వేషన్ వద్దని చెప్తుందా, లేకపోతే సరే కొనసాగించండి అని చెప్తుందా, కొనసాగించండి అని చెప్తే ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుందా, ఇట్లా రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. మా దగ్గర రిజర్వేషన్ ఉంటుందా పోతుందా, మాకు వచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, ఇదే ఉంటుందా పోతుందా, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది గ్రామాల్లో. ఇవాళ దానికి ఈ ఉత్కంఠకు తెరవడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టు ఏం చెప్తూ దాన్ని చూసిన తర్వాత లెక్కుంటుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఆ ఉత్కంఠ నెలకొన్నది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, అటు జస్టిస్ జిఎం మోహినుద్దీన్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ బుధవారం విచారించనున్నది. ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కార్ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపనున్నది. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం తొలి విడత ఎన్నికల కోసం గురువారం ఈ నెల 9న అంటే రేపు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69%కి పోతాయి. మరి 69%కి పోతాయి, 50% దాటుతుందని అంటారు కదా, ఇక ఇట్లుంటుంది అనమాట. ఎందుకంటే బీసీలకు దాటినప్పుడు దాటుతుంది అన్నట్టు, దాటినట్టు కనిపిస్తుంది. అదే ఒకవేళ అది అగ్రవర్ణాలకు దాటినప్పుడు అట్లేమి ఉండదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% ధర్మని 50% ఉంటే 60% పెంచుకుంటారు, అట్లేమి ఉండదు. కాకపోతే మరి ఇది ఏం తీర్పిస్తారు ఏం కథ అనేది చూడాలి. ఇక భారీగా ఇంప్లీట్ పిటిషన్లు పడ్డాయి. జీవో నెంబర్ 9 సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ తర్వాత పార్టీల నేతలు ఆది శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, కూననేని తదితరులు తీర్మానాలను కూడా ఇందులో ఇంప్లీట్ అయ్యిండ్రు. ఇందులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఈ ఏదైతే జీవో నెంబర్ 9 ఉందో ఆ 9ని కొనసాగించాల్సిందని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక గ్రీన్ సిగ్నల్ వస్తే చరిత్రాత్మకమే. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే ఇది హిస్టారికల్ అవుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే ఇది చరిత్రాత్మకం కానున్నది. దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్ళినట్లు ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను, నివేదికలను, జీవోలను సిద్ధం చేసుకున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మొత్తం పరిధి 50% దాటిందని ప్రభుత్వం వాదించనున్నది. కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనున్నది. అయితే ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10%కి పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చినట్లు తెలియజేసే అవకాశం కూడా ఉన్నది. అప్పుడు కూడా ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అప్పుడు ఎట్లయితే తీసుకున్నారో ఇప్పుడు కూడా బీసీలకు సంబంధించి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఏం చేస్తారు ఏం కథ అనే దానిపైనే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన ఇప్పుడు ప్రధానంగా దృష్టి ఉన్నది. మధ్యాహ్నం కల్లా మరి నాకు తెలిసి తేలిపోతుండొచ్చు. మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం అవుతుంది. మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు తేలుతుంది. తేలితే ఏం కథ ఏం జరుగుతుంది అనే దానిపైనే ఇప్పుడు మొత్తం ఊర్లలో కానీ ఉత్కంఠతో ఉన్నది కథ అంతా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.